నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఉన్న ప్రవాసులు ఎవరైతే ఉన్నారో వారు ఈ యొక్క 7 తప్పులు చేస్తే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. కొత్త చట్టం ఏప్రిల్ 22 నుంచి అమల్లోకి రానుంది కాబట్టి ఆ యొక్క 7 సందర్భాలు ఏవనేది ఈ యొక్క వీడియోలో అయితే తెలుసుకున్నాం. వివరాల్లోకి వెళితే కువైట్ లో ఏప్రిల్ 22వ తేదీ నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. ఈ 7 సందర్భాలలో ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడే ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ లోని ట్రాఫిక్ అవేర్నెస్ డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ అబ్దుల్లా బూ హాసన్ గారు ఈ విషయాన్ని వెల్లడించారు. మొదటిది మనం చూసుకుంటే కువైట్ లోని రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క రోడ్ల పైన గంటకు 50 కిలోమీటర్ల గరిష్ట వేగ పరిమితి కంటే ఎక్కువగానే వెళితే కానీ 50 కిలోమీటర్లే కాదు, కువైట్ లో ఎక్కడైనా సరే గరిష్ట వేగ పరిమితి ఏదైతే ఉంటుందో 80 కానీ 30 కానీ 40 కానీ 120 కానీ ఏదైతే ఉంటుందో దాన్ని వెళ్లి గాని మీరు తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడితే కానీ ఎక్కువ వేగంతో వెళితే కానీ ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరించవచ్చు. రెండవది మనం చూసుకుంటే నిర్దేశించిన ప్రదేశాలలో కాకుండా ఇతర రోడ్లపైన రహదారులపైన బగ్గీలు ఏవైతే ఉన్నాయో మామూలుగా చిన్న స్కూటర్లు 4 గంటలు వచ్చి ఉంటాయి కదా బగ్గీలు, వాటిని నడిపితే కానీ కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. కువైట్ లో డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం లేకపోతే రద్దు చేయబడిన లైసెన్స్ తో కువైట్ లో వాహనం నడిపితే కానీ అటువంటి వారిని కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడిపితే కానీ ఆ సందర్భంలో కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరించవచ్చు. అలాగే ఎవరైనా సరే రెడ్ లైట్ ను జంప్ చేస్తే కానీ రెడ్ లైట్ ను జంప్ చేసిన తర్వాత తీవ్రమైన ఉల్లంఘనకు పాల్పడితే కానీ అలాగే మనం రెడ్ లైట్ ను జంప్ చేసిన తర్వాత ఇతరుల వాహనాన్ని ఢీకొనడం కానీ ఏదైనా ప్రమాదం జరిగితే కానీ ఆయా సందర్భాలలో కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. అలాగే వాహన అనుమతికి విరుద్ధమైన కార్యకలాపాలకు వాహనాన్ని ఉపయోగించడం, ఏదైనా మనం ఒక వాహనాన్ని ఒక పర్పస్ కోసం అయితే తీసుకుంటాము, దానికోసం కాకుండా ఇతర ప్రయోజనాల కోసం వాహనాన్ని ఉపయోగిస్తే అటువంటి సందర్భాలలో కూడా ప్రవాసులను కువైట్ దేశం నుంచి బహిష్కరిస్తారు. ట్రాఫిక్ చట్టాలను ఉల్లంఘించే ప్రవాసులు డబ్బు కోసం ప్రయాణికులను తీసుకువెళితే కానీ తమ యొక్క వాహనాలను ఉపయోగించే వారిని కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉంది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే వైట్ బోర్డు పెట్టుకుని చాలా మంది అయితే కానీ కువైట్ లో ట్యాక్సీలు నడుపుతూ ఉన్నారు. వాళ్ళకైతే ప్రయాణికులను ఎక్కించుకునేందుకు అనుమతి లేదు. కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క 7 సందర్భాలలో ప్రవాసులను మన యొక్క భారతీయులను కూడా కువైట్ దేశం నుంచి బహిష్కరించే అవకాశం ఉందని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.